సభాముఖంగా అడుగుతున్నాను. ఇంకా కొత్త నిబంధన పత్రికలు చెప్పాను కదా, అపోస్తుల కార్యాల నుండి అపోస్తుల సేవ ప్రారంభమైంది కదా. ఏ ఒక్క అపోస్తులుడైనా యేసు ప్రభు దగ్గరికి రండి మీకు కాళ్ళు ఇస్తాడు అని రాశాడా పత్రికల్లో? ఉందా మీ బైబిల్లో? ఏ పత్రికలోనైనా? పోనీ యేసు ప్రభు దగ్గరికి రండి మిమ్మల్ని ఆశీర్వదించి ధనవంతులు చేస్తాడు ఎక్కడైనా ఉందా అపోస్తుల బోధలో? ఒక్క రెఫరెన్స్. ఏ పత్రికలోనైనా అపోస్తుల కార్యాలలో అపోస్తులు చేసిన బోధలోనైనా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి. ఉందా? లేదు. వాళ్ళ బోధ అంతా దేని మీద చెప్పండి? వాళ్ళ ఫోకస్ అంతా దేని మీద? శరీరం మీద కాదు. దేని మీద? ఆత్మ. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ ఉండిపోతుంది. 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసం ప్రభువుని కాదు నమ్మటం. దేనికోసం నమ్మాలో తెలుసా? నిత్య జీవం కోసం నమ్మండి, పరలోకం కోసం నమ్మండి, మీ పాపాలు కడుక్కోండి, తండ్రి పనిలో ఉండండి, వాక్యం నేర్చుకోండి, సేవ చేయండి, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించండి, దేవుడి కోసం బ్రతకండి, సువార్త చెయ్యండి, ఆత్మను రక్షించండి. ఆ పనిలో మీ ఆత్మను రక్షించుకోండి. అపోస్తుల సేవలో, అపోస్తుల ప్రసంగాలలో శరీర సంబంధమైన ఆశలు ఏమైనా చూపించి ప్రభు దగ్గరికి రమ్మని ఒక్కసారి మాట్లాడారా? ప్రసంగంలో మాట్లాడారా? ఉందా? సభాముఖంగా అడుగుతున్నాను. కొరింథీ పత్రికలో ఉందా? ఎఫెసీ పత్రికలో ఉందా? ఏ పత్రికలోనూ లేదా? లేదు. అంటే వాళ్ళు చెప్పిన సువార్త ఏ సువార్త చెప్పండి ఇప్పుడు? సత్యవాక్యం అనగా మీ ఆత్మను రక్షించి మిమ్మల్ని పరలోకానికి చేర్చే బోధ ఎవరు చేస్తున్నారో వాళ్ళు మీకు సత్యం చెబుతున్న వాళ్ళు.